ఎవడు అన్నాడట, పెళ్ళికి పార్టీ అడిగారండి. లాజిక్లు ఇవన్నీ మనం ఎదుర్కొనే లాజిక్లు. నేనైతే పార్టీకి వెళ్ళలేదు, కానీ మరి పెళ్ళికి పార్టీ అడుగుతున్నారు. మరి ఏం చేయాలండి? పెళ్ళికి పార్టీ ఇవ్వాలక, మరి ఇవ్వకపోతే గోలంటేస్తారు నా సమకాలీన ఉద్యోగస్తులు అందరూ. అందుకే నేను వెళ్ళలేదు. కానీ నేను ఏం చేశానంటే, నేను రాను కానీ డబ్బులు ఇచ్చేస్తాను రా అన్నాడంట. ఈ రాడు కానీ డబ్బులు ఇచ్చేస్తాడట. డబ్బులు ఇచ్చేస్తున్నారే, నన్ను పార్టీ ఇన్వాల్వ్ చేయకండి, మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అన్నట్ట. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటారు, తాగి తందనాలు చేసి పాపం చేశారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ పాపానికి డబ్బులు ఇచ్చింది ఎవడు చెప్పు? ఎవడో? ప్రభు నేను వెళ్ళలేదు ప్రభు, జస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను, జస్ట్ 2000 రూపీస్. అంటే 2000 ఎందుకు ఫార్వర్డ్? నీకు జీతం ఇచ్చింది ఫార్వర్డ్ చేయడానికా? తాగుబోతు పాట చెప్పు నువ్వు నిజాయితీగా, రే నా వల్ల అవదురా, నాకు ఒక నైతికత ఉందిరా, నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను రా, అది నాకు ఒక మెసేజ్ ఇచ్చిందిరా, ఆ మెసేజ్లో నన్ను ఖండిస్తాదరా, నేను ఇలా చేస్తే ఆ బైబిల్ ఊరుకోదురా, ఆ బైబిల్ దేవుడు చాలా ఫైర్ అవుతాడు, అందులో పవర్ ఉందిరా నాయన, ఇలాంటివి నన్ను అడగకండి, ఇలా కాదు, మీకు ఫుడ్ అంటే చెప్పండి నేను పెడతాను, కానీ బాటిల్ అడగకండి రా అని చెప్పు. డబ్బులు మాత్రం చెప్తాను, నన్ను పిలవకండి అన్నాడు. డబ్బులు ఎవడమ్మన్నారని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ముందు నిలబడి దేవా ఈ నీతి కొరకు నేను దేశం పడినా పర్లేదు, నాకు ఆలస్యం అయిపోయినా కార్యం పర్లేదు, నాకు ఏమైపోయినా పర్లేదు, కానీ ఈ తప్పు చెయ్యలేను, నిలబడు, తర్వాత పని ఎలా జరుగుతుందో చూడంతే. ఏ పొలంలోనికి పోయి పరకేరిందో ఆ నిలబడిన నీతిని కాపాడుకున్న రూతమ్మ ఆ పొలంకే ఏమైంది చెప్పండి? యజమానురాలైంది. అవుతావు, వెయిట్ చేయి, నీతికి పడి నిలబడు.